నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ షర్మిల గారికి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఆస్తుల గొడవ గత 10 రోజుల నుంచి ఇటు సోషల్ మీడియాలోను అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను మరీ ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తూ ఉన్నది. అసలు మనం జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ అధినేతగా చూడడం కంటే ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా అన్నా చెల్లెల మధ్య జరుగుతున్నటువంటి ఆస్తుల గొడవగా మనం అయితే చూడొచ్చు. కానీ ఇక్కడ పర్సనల్గా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరోజు సొంత చెల్లెలికి లేదా కన్న తల్లికి సమాధానం చెప్పలేక యూజువల్ గతంలో ఏ విధంగా అయితే వైసీపీ అధ్యక్షుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి ఉన్నటువంటి డిఎన్ఏలో ఏదైతే ఉండదో పక్కన వాళ్ళని బూతులు తిట్టేసేయాలా, అమలక్కలు తిట్టేసేయాలా, నీచాతి నీచంగా కవర్ చేసేయాలా, కార్నర్ చేసేయాలా అని చెప్పి షర్మిల గారి పైన ఆ కాలం నుంచి ఏ విధంగా వ్యక్తిగతంగా దాడులు చేశారో మనం చూసాం. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏదైతే ప్యాలెస్ కేంద్రంగా వర్రా రవీంద్రారెడ్డి లాంటి వాళ్ళు స్వయంగా వైఎస్ షర్మిల గారి పైన ఆవిడ కట్టుకున్నటువంటి చీర పైన కూడా వాళ్ళు అవాకులు చవాకులు పేలడం, దానికి విపరీత అర్థాలు తీయడం ఇవన్నీ మనం గమనించాం. ఇప్పుడు ఈ రోజు నేను ఈ అంశం ఎందుకు చెప్తున్నానంటే, ఆల్రెడీ వైఎస్ విజయమ్మ గారు లేఖ ఎందుకు రాశారు అన్న దానికి వైసీపీ సోషల్ మీడియా, అదేవిధంగా వైసీపీ ముఖ్య నాయకులైనటువంటి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చెప్పినారు, ఆవిడ్ని వైఎస్ విజయమ్మ గారిని వ్యక్తిగతంగా హెరాస్మెంట్ చేసి, టార్చర్ చేసి, ప్రలోభాలకు గురి చేసి ఆవిడ దగ్గర లేఖలు రాపిచ్చారు, దానిపైన ఆమె సంతకం పెట్టించారు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఎంత విడ్డూరం, ఎంత విచిత్రం, ఎంత వింత. సొంత కొడుకు కూతురు దగ్గర ఉంటారో ఉండరో, వాళ్ళ ఉద్యోగాల నిమిత్తం ఎక్కడికైనా పోతారేమో గిరి, భర్తకి ఆఖరి దాకా కొన ఊపిరి దాకా తోడుగా ఉండేది కేవలం భార్య మాత్రమే. అటువంటిది విజయమ్మ గారు ఇవాళ వృద్ధురాలు, అది వాస్తవం. స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ యాసలోనూ ఆయన ఆలోచన తీరులో చెప్పాలంటే, జగన్ గారికి ఏ ఎస్పీ అయినా, ఏ ఐఏఎస్ అధికారి అయినా, ఏ డీజీపీ అయినా, ఎంతటి వాళ్ళైనా సరే, అదేవిధంగా ఎంత బిజినెస్ మ్యాన్లు అయినా సరే, జగన్ గారికి లెక్క అంటే లెక్క ఉండదు. అట్లాంటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల, పక్కన పెడదాం. స్వయంగా ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఏకవచన మాటతో అనేక మార్లు మాట్లాడినాడు. ఈ ముసలోడు ఉంటాడో ఊడతాడో, రేపో మాపో పోతాడు, ఇంకెన్ని రోజులు ఉంటాడు అని ముసలోడు అన్నాడు కదా. అంటే స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ముసలోడు అంటున్నటువంటి ఈ వ్యక్తికి స్వయంగా విజయమ్మ గారు కూడా ఇంకా ఆ వయస్కురాలు వృద్ధురాలని ఆయనకు కనీసం గోచరించట్లేదా, ఆలోచనకు రావట్లేదా? అదే పెద్దోళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలనేది ఊరికే కాదు. ఈ క్రమంలో అసలు వైఎస్ విజయమ్మ గారు ఎందుకు రాశారు బహిరంగ లేఖలో? జగన్ గారితో అంత యాక్సెస్ లేదా అంటే పక్కా లేదు అని అయితే నేనైతే చెప్పగలుగుతా. స్వయంగా ఈ రెండు ఉదంతాలే, ఏది స్వయంగా ఏదైతే చీఫ్ మినిస్టర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఏకవచన మాటలు మాట్లాడడం, వృద్ధులను సంబోధించడం, ఎన్ని రోజులు ఉంటారో ఊడతారో అనడము, ఆ విధంగా అంటే ఎవరు రెస్పెక్ట్ లేకపోవడం అనేది ఒక కథ. ఇటువంటి దాన్ని మూలం చేసుకుని ఆలోచన చేసి చూస్తే స్వయంగా విజయమ్మ గారు జగన్ గారిని కలుద్దామని చెప్పి, నాయన మాదిరి చెల్లెలు కదా నాయన, చెల్లెలు పెట్టలు మేనకోడలు మేనల్లుడు అయిపోయా, వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేయినాయన అని చెప్పడానికి పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి గన వైఎస్ విజయమ్మ గన్న పోతే ఇంకంతే సంగతి. పక్కన వాళ్ళపైన ఆ మాదిరి ఉన్నప్పుడు సొంతింట్లో విజయమ్మ గారితో ఏ విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన? ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన యాటిట్యూడ్ పైన అనేక మంది అనేక సార్లు బహిరంగంగానే చెప్పినారు. మనం ఆ మధ్య విడుదలైనటువంటి కొన్ని ఫోటోల ఆధారంగా చూసాం. ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకే ఆయన ఇంట్లోకి చోటు ఉంటుంది. జగన్ గారు ముందు వెళ్తా ఉంటే పక్కన ఒక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఆయన పక్కన నవ్వుతా పోతా ఉన్నారు, బయటకు వస్తా ఉన్నారు ఇంటి దాటి. ఆ గడప దాటిన తర్వాత స్వయంగా నందిగం సురేష్ లాంటి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేతులు కట్టుకొని గడప బయట నిలబడడం అనేది ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి మనిషి సోషల్ ఇంజనీరింగ్ చేస్తాడంట, అదేవిధంగా సమాజంలో అవకతవకలని ప్రారదోలుతాడంట, ఈ విధంగా ఎలివేట్ చేసుకుంటూ ఉంటాడు. మనం చూస్తే అర్థమవుతుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో యాక్చువల్గా జమలమడుగు మాజీ ఎమ్మెల్యే అప్పట్లో అయినటువంటి ఆదినారాయణ రెడ్డి గారు వైసీపీలో ఉండేవాళ్ళు. ఆయన స్వయంగా చెప్పినాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోతే స్వయంగా టీ గడ ఇవ్వడం అంత రిజర్వ్. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు బయట నుంచి మనకే రావాలనుకుంటాడు, కానీ ఎక్కడి నుంచి ఇచ్చేది ఉండదు. అది ఆయన యాటిట్యూడు, అది ఆయన సంస్కారం. తద్వారా ఆల్రెడీ ఆయనతో మెలిగేటువంటి వ్యక్తులకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. దాన్ని బట్టి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కిమ్ జాంగ్ ఉన్ మాదిరా అని ఇప్పుడు నవయుగంలో ఉన్నటువంటి యువకులు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉదంతం బట్టి అనుకుంటానే ఉన్నారు. సో
విజయమ్మ గారికి జగన్ గారితో యాక్సెస్ లేదనేటువంటి మాట వాస్తవం. అందుకు ఆమె తప్పని పరిస్థితుల్లో ఆ లేఖ రాసింది. ఆ లేఖను ఆధారంగా చేసుకొని ఇష్టానుసారం అవాకులు చవాకులు వెళ్ళినారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు. మళ్ళీ దానికి కౌంటర్గా ఈ కుక్కలు ఎంతసేపు అరుస్తానే ఉన్నాయి, జగన్ గారు తప్పు చేయకుండా ఉంటే స్వయంగా ఒక మాట మాట్లాడచ్చు కదా, చెప్పచ్చు కదా అని చెప్పి షర్మిలా గారు అంటున్నారు. స్వయంగా షర్మిలా గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి బిడ్డే కదా. ఆవిడైతే మీరు చెప్పిన యాసలో చెప్పాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రక్తం మాది అంటారు కదా. ఆవిడ కూడా అబద్ధాలు చెప్పదు కదా ఆ లెక్కన. ఆవిడ అబద్ధాలు చెప్పట్లా, ధైర్యంగా ఓపెన్గా చెప్తాంది. వైఎస్ షర్మిల గారు జగన్ గారు తప్పు చేశారు, మేనల్లుడికి మేనకోడలకి వాళ్ళ ఆస్తుల విషయంలో ఆయన ఇబ్బందులు పెట్టేస్తున్నాడు, దీన్ని గ్రహించుకోవాలి, జగన్ గారు ఇప్పటికైనా మారతారు అని చెప్పి ఈవిడ బహిరంగ అప్పీల్ చేస్తుంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల గారిని దాటి వైఎస్ విజయమ్మ వరకు కూడా వ్యక్తిగతంగా పర్సనల్ టార్గెట్లు అయిపోయినాయి. ఇప్పుడు మొన్న ఒక పుట్టగొడుగాల పుట్టుకొచ్చినటువంటి ఒక వ్యక్తి, మాజీ ఐటీ మినిస్టర్ అయినటువంటి కోడిగుడ్డు అమర్నాథ్ అనేటువంటి వ్యక్తి కూడా ఆయన స్వయంగా అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి వరకు వస్తే తల్లి చెల్లి అని ఎవరిని లెక్క చేయము, మేము చేయాల్సినట్టు మేము చేసేస్తాము, మేము పర్సనల్గా టార్గెట్ చేస్తే మీరు తట్టుకోలేరు, ఇంతటితో ఆగిపోండి అని చెప్పి ఆయన ధమ్కి ఇవ్వడం ఒకటి. సో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారంలో అన్నా చెల్లెల మధ్య ఉండేటువంటి ఈ వ్యవహారం కాస్త తల్లి కాంగ్రెస్ వర్సెస్ పిల్ల కాంగ్రెస్గా మారుతుంది అని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలండి.